5 ఎయిర్ బేస్లు మ్యాక్సిమం ధ్వంసమైనాయి పాకిస్తాన్లో. వాళ్ళు ఎయిర్ అటాక్ చేస్తారనగా మనం కుమ్మవతలు పడేసాం. రాత్రి అంతా దానికి సినిమా చూపించాం. పాకిస్తాన్ మనం ఇది వేగ్గా చెప్పట్లేదు. పాకిస్తాన్ చౌదరి గారే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఒప్పుకున్నారు. 3 ధ్వంసమైనాయి అన్నారు, ఇంకో 2 మీద ట్రై పడ్డాయి అన్నారు. బట్ దానికి వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధంలోనూ లేకపోతే ప్రత్యక్షంగా దాడి చేసి గెలవలేరు కాబట్టి పరోక్షంగా మాత్రం గెలిచేస్తుంటారు. మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ బేస్లను కొట్టేశారట వాళ్ళు. ఏంటది? సూరత్గర్రు, సిర్కా ఇక్కడ ఉన్నటువంటి మన ఎయిర్ బేస్లను ధ్వంసం చేశారట. దర్జాగా నడుస్తున్నాయి. అక్కడి నుంచినే యుద్ధమాన్ని వెళ్తాయి. ధ్వంసం అంటే అర్థం ఏంటంటే ఒక దెబ్బ పడితే ఒక బాంబు పడలేదు ఆ చుట్టుపక్కల అంటే పడుతుంది. ధ్వంసం అంటే అర్థం అంటే ఆ విమానాలు అక్కడి నుంచి కదలకూడదు, ఆ లోపల పడాలి. ఆ లోపల ఎయిర్ బేస్ అంటే ఏంటి? మన విమానాలు ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి, రన్వే ఉంటుంది. అవన్నీ కూలితే లేదా అందులో కొంత డ్యామేజ్ జరిగిన పెద్ద ఇష్యూనే. అదేం లేదు, వాళ్ళ విమానం కదిలే బొమ్మ చూపించి ఇట్లాగే చెప్పుకునేటటువంటి పరిస్థితి. పాకిస్తాన్ చివరికి సోషల్ మీడియాలో, మీడియా ప్రచారంలో మాత్రం గెలిచేస్తుంది, గొప్పగా ధ్వంసం చేసేస్తుంది.